ఫినాలే వీక్ అయితే వచ్చేసింది. ఆదివారం రాత్రి 10:30 నుంచి శుక్రవారం రాత్రి 11:59 వరకు ఓటింగ్స్ అయితే ఓపెన్లో అయితే ఉంటాయి. అండ్ ఆదివారం సోమవారం ఓటింగ్లో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ పొజిషన్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్కి చాలా గట్టిగా పడుతుంది ఓటింగ్ అయితే. మిస్డ్ కాల్స్ బాగా పడుతుంది. జియో హాట్స్టార్లో కూడా ఓటింగ్ అయితే చాలా గట్టిగా పడుతుంది. 26% అయితే ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. అండ్ సెకండ్ పొజిషన్లో తనూజ్ అయితే ఉంది. తనూజ్కి కూడా చాలా గట్టిగా పడుతుంది ఓటింగ్. మిస్డ్ కాల్ ఓటింగ్ చాలా బాగా పడుతుంది. జియో హాట్స్టార్లో ఓటింగ్ కూడా చాలా గట్టిగా పడుతుంది. తనూజ్ అయితే 25% సెకండ్ పొజిషన్లో అయితే ఉంది. అండ్ తనూజ లేడీ విన్నర్ అవుద్దా లేదంటే కామన్ మ్యాన్గా వచ్చిన కళ్యాణ్ విన్నర్ అవుతాడా అనేది మనం వేచి చూడాల్సిందే. థర్డ్ పొజిషన్లో అయితే ఇమాన్యుయల్ అయితే ఉన్నాడు. ఇమాన్యుయల్కి ఓటింగ్ కూడా చాలా గట్టిగా పడుతుంది. 20% ఓటింగ్తో థర్డ్ పొజిషన్లో అయితే ఇమాన్యుయల్ ఉన్నాడు. అండ్ డెమోన్ పవన్ కూడా గట్టిగా పడుతుంది అబ్బా. అసలు డెమోన్ పవన్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు అసలు ఈ సీజన్లో చాలా గట్టిగా ఆడింది. టాస్క్లో బాగా విజయం సాధించింది. 18% ఓటింగ్తో డెమోన్ పవన్ అయితే ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ లాస్ట్ పొజిషన్లో సంజన ఉంది. సంజనకు కూడా ఓటింగ్ బాగానే పడుతుంది. టాప్ 5లో ఉండాలని సంజన ఫ్యాన్స్ అయితే గట్టిగా కోరుకున్నారు. 11% ఓటింగ్తో సంజన అయితే 5th పొజిషన్లో ఉంది. అండ్ ఈ ఐదుగురులో ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు అనిపిస్తుంది. అండ్ ఈ రోజు మీరు ఎవరికి ఓటు వేశారో ఇంకా 4 రోజులైతే ఉంది. ఈ రోజు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 4 రోజుల్లో ఏదైనా జరగవచ్చు. 1% డిఫరెంట్తో ఉన్న తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఎవరన్నా విన్నర్ అవ్వచ్చు. ఈ సీజన్ లేడీ విన్నర్ అన్న అవ్వచ్చు, లేదంటే కామన్ మ్యాన్గా వచ్చిన కళ్యాణ్ కూడా విన్నర్ అవ్వచ్చు. ఎవరన్నా విన్నర్ అవ్వచ్చు. ఈరోజు మీరు ఎవరికి ఓటు వేశారు అండ్ ఈ సీజన్లో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.